విశాఖ జిల్లా మధురవాడలోని శ్రీ తనుష్ పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఓ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి దాడి చేయడంతో 8వ తరగతి విద్యార్థి చేయి విరిగింది. ఇనుప బల్లకేసి చితకబాది ఆపై పిడిగుద్దులు గుద్దడంతో 3 చోట్ల ఎముక విరిగింది. దీంతో శస్త్రచికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణమైన సోషల్ టీచర్ మోహన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్ ప్రిన్సిపల్ పిల్ల శివ సత్యనారాయణపై స్కూల్ వద్ద తల్లిదండ్రులు, కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. పిఎం పాలెం పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నీ సిమెంట్ పని చేస్తుంటే టీచర్స్ మాట్లాడి ఈ మాస్టర్ నీ సిమెంట్ పని చేస్తుంది చేయకూడదా? నీ స్కూల్ అంటే నేను పోయి స్కూల్లో జాయిన్ చేయకూడదు. 3 దగ్గర నిరుపతి చిన్నపిల్లవాడు ఎలా తట్టుకుంటున్నాడు? నీ సిమెంట్ పని చేస్తుంటే విశాఖ జిల్లా మధురవాడలోని శ్రీ తనుష్ పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి దాడి చేయడంతో 8వ తరగతి విద్యార్థి చేయి విరిగింది. ఇనుప బల్లకేసి చితకబాది ఆపై పిడిగుద్దులు గుద్దడంతో 3 చోట్ల ఎముక విరిగింది. దీంతో శస్త్రచికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణమైన సోషల్ టీచర్ మోహన్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న స్కూల్ ప్రిన్సిపల్ పిల్ల శివ సత్యనారాయణపై స్కూల్ వద్ద తల్లిదండ్రులు, కాలనీవాసులు ఆందోళనకు దిగారు. పిఎం పాలెం పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.